ఒక్కసారి గనక ఆడవాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళు రిపీటెడ్‌గా పాస్ పోసుకున్న మిగిలిపోయినట్లు ఉండటము, లేదా పాస్ పోసుకున్న మళ్ళీ వెళ్ళాల్సి రావటము, పాస్‌లో మంట, వైట్ డిశ్చార్జ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, దానివల్ల వాళ్ళు చానా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు ఆడవాళ్ళు. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఎవరిలో అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి సెక్షువల్‌గా కలుస్తారో కొన్నిసార్లు ఈ వెజైనల్ ఇన్ఫెక్షను ఈ యుటరస్ కి వచ్చేస్తదనమాట. అంటే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది వెజైనా దగ్గర నుంచి స్లోగా యుటరస్‌లోకి వచ్చేస్తది. యుటరస్‌లోకి గనక స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెక్షువల్‌గా కలిసి అది గనక యుటరస్‌లోకి ఇన్ఫెక్షన్ వస్తే నార్మల్‌గా ఇది వెజైనా. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ గనక వచ్చినట్లయితే ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు స్లోగా ఈ గర్భసంచ యుటరస్‌కి కూడా ఇన్ఫెక్షన్ వస్తది. యుటరస్‌కి ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఈ యుటరస్‌లో ఉండే ఎండోమెట్రియల్ లైనింగ్ పూర్తిగా దెబ్బతినిపోయిద్ది. దాన్నే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. లేదా ఎండోమెట్రియల్ ఇన్ఫెక్షన్ గాని వస్తది. ఈ ఈ ఎండోమెట్రియల్ ఇన్ఫెక్షన్ గనక వచ్చినట్లయితే వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఎక్కువైపోయిద్ది. ఈ ఎండోమెట్రియం దెబ్బతినిపోయి పిల్లలు పుట్టరు.